హ్యాపీ డే. ఎరా శివ, ఏంటి వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నావు? రే, ఎవడన్నా ఆఫీస్కి హ్యాపీగా వస్తున్నాడు అనుకో, దానికి రెండే రీజన్స్ ఉంటాయి. ఒకటి వాడి ఫస్ట్ డే, ఇంకోటి వాడి లాస్ట్ డే. అంటే ఇవాళ ఎస్, రెసిగ్నేషన్ పెట్టి దుబ్బా. రే రే, ఆడోకరా, నాకు తెలుసు నువ్వు నన్ను మిస్ అవుతావని. నీ మహా, నేనేట్ చేసి నిన్ను మిస్ అవుతాను కాదు, మరి నీకులాగా నాకు ఈ కంపెనీ వదిలేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని. సరే సరే, ఏడోకు, వస్తుందిలే. శివ, హెచ్ఆర్ చెప్పింది నిజమేనా? మీకు ఇచ్చారని చెప్పింది నాకెలా తెలుస్తుంది సార్? నువ్వు మానేస్తున్నావు అని చెప్పింది. అయితే నిజమే సార్. శివ, నువ్వు లేని కంపెనీ ట్యూబ్ లేని టైర్ లాంటిది శివ. సార్, ట్యూబ్లెస్ టైర్లు కూడా ఉంటాయి సార్, డోంట్ వరీ. పోలిక కాదు శివ, నా ఆవేదనని గుర్తించు. నేను మానేస్తే ఆనందంగా ఉండాలి కానీ ఆవేదన ఎందుకు ఉంటుంది సార్? ఆనందమా? మాకా? మేమేమైనా సైకోలమా శివ? సార్ చాలు సార్, నేను జాయిన్ అయ్యి 5 ఏళ్ళు అయింది. మీరు ఇంత ప్రేమగా మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను. నువ్వు రెసిగ్నేషన్ విత్డ్రా చేసుకుంటావంటే నేను రోజు నీతో ఇంతే ప్రేమగా మాట్లాడతా శివ. కావాలంటే అప్పుడప్పుడు లవ్ లెటర్స్ కూడా రాస్తా. ఎటకారమా సార్? అంత సీన్ లేదు. మీరేం చేసినా నేను రెసిగ్నేషన్ వెనక్కి తీసుకోను. సరే అయితే, కమ్ టు మై క్యాబిన్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూవా? సార్, నేనేం జాయిన్ అవ్వడానికి రాలా. జాయిన్ అవ్వడానికి నువ్వు అప్లికేషన్ పెడతావు, అంత మాత్రం నువ్వు జాయిన్ అయిపోయినట్ట కాదు కదా, మేము యాక్సెప్ట్ కూడా చేయాలి. అలానే నువ్వు రెసిగ్నేషన్ పెడితే సరిపోదు శివ, దాన్ని మేనేజ్మెంట్ అప్రూవ్ కూడా చేయాలి. అప్పుడు ఆ ఇంటర్వ్యూని హ్యాండిల్ చేయడం నీకు ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు ఈ ఎగ్జిట్ ఇంటర్వ్యూని హ్యాండిల్ చేయడం కూడా నీకు అంతే ఇంపార్టెంట్. సో ఎగ్జిట్ ఇంటర్వ్యూవా? I can't believe this, Shiva. You're our rock star. You're our superhero. You're our captain. నువ్వు జాబ్ మానేస్తా అన్నావు ఏంటి? టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదని ఒకే స్ట్రెచ్ లో 72 hours షిఫ్ట్ చేశా. 2 times ఆన్ సైట్ వెళ్ళా. రూకీస్ కి ట్రైనింగ్ ఇచ్చా. అప్పుడు ఒక్క పొగడితేనే పొగిడారా సార్? అట్లీస్ట్ గుడ్ అని చెప్పారా? ఇప్పుడేమో రాక్ స్టార్ అంటూ తమాషాలు చేస్తున్నారు. రాక్ స్టార్, తమాషా. ఈ 2 సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? రెండిట్లోనూ హీరోలు కష్టాలు ఫేస్ చేస్తారు. కష్టాలు ఎవరికైనా తప్పవు, హీరోలకు మరీ తప్పదు. అండ్ యువర్ హీరో. సార్, అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఫ్యామిలీ అన్నాక చుట్టాలు, జీవితం అన్నాక కష్టాలు తప్పవు. ఎదురొచ్చే వాళ్ళకి ఎదురీదగలిగితేనే కదా ఎదురు లేకుండా మనం స్థిరంగా నిలబడగలిగేది. సార్, మీ టెడ్ టాక్స్ వినేంత ఓపిక నాకు లేదు సార్. నా రిజిగ్నేషన్ అది యాక్సెప్ట్ చేస్తే నేను ఇంటికి పోతా. సరే చేస్తా, కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిజైన్ ఎందుకు చేయాలనుకుంటున్నావో నాకు తెలియాలి. సరే చెప్తా, కానీ మీరు ఎవరికి చెప్పరుగా? చెప్పు శివ. నాకు రీసెంట్గా పెళ్లి సంబంధం కుదిరింది సార్. ఓ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాకపోతే ఆ అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది. తనకి జే అనే లెటర్ అస్సలు నచ్చదంట. ఎంతంటే తన పేరు జాంబవతి అయితే జలజ అని మార్చుకుందంట. అది కూడా జేతోనే స్టార్ట్ అవుతుందిగా. ఈసారి పేరు తెలుగు అక్షరాలతో పెట్టుకుందిలేండి. మన కంపెనీ పేరేమో జూబ్లీ టెక్ సొల్యూషన్స్. ఓ, ఇప్పుడు కంపెనీ పేరు మార్చడం అంటే కష్టమే. అందుకే కదా సార్ కంపెనీ మారిపోతున్నా. ఓ, ఆలోచిస్తున్నారేంటి సార్? సార్, నేను జోక్ వేసాను, మీకు అది కూడా అర్థం కాలేదా? అర్థమైంది, కానీ జోక్ ఎందుకు చేస్తున్నావా అని అర్థం కావట్లా. ముప్పు తిప్పలు పెట్టింది కాక మళ్ళీ నువ్వు రిజిగ్నేషన్ ఎందుకు పెడుతున్నావో నాకు తెలియాలి అంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి శివ? సార్, కరెక్ట్ టైంకి వచ్చావు. శివ మానేస్తున్నాడంట, నువ్వైనా చెప్పు. కంగ్రాచులేషన్స్ శివ. మానేస్తున్నా అంటే ఎందుకు అని అడగకుండా కంగ్రాట్స్ చెప్తున్నావా? ఎందుకని అడగాలి, అంతే కదా సార్. ఎందుకు మానేస్తున్నావు శివ? ఎప్పుడో మానేయాల్సింది ఇంత లేటుగా ఎందుకు మానేస్తున్నావు శివ? నీ తోటి కొలీగ్ మానేస్తానంటే నువ్వు అడిగేది ఇదా? సారీ సార్, మై బ్యాడ్. శివ, నాకు కూడా ఏదన్నా వేకెన్సీ ఉంటే చూడొచ్చుగా? షూర్, ఖచ్చితంగా. అసలు లోపలికి ఎందుకు వచ్చావు? 1 day లీవ్ కావాలని. లీవ్ లేదు, పోకలేదు, పని చూసుకా. శివ, ఒక్కరోజు లీవ్కే దిక్కులేదు, అలాంటిది యు ఆర్ పర్మనెంట్లీ లీవింగ్ దిస్ కంపెనీ. బిడ్డకు విడుదల. ఐ గెట్ ఇట్. బిడ్డకు విడుదల. నేనెప్పుడు విడుదలవుతాను?
నన్ను కోపంగా చూసి నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా శివ. ఇవాళ నేను రెసిగ్నేషన్ పెట్టాను కాబట్టి మీరు నాతో ఇంత కామ్గా మాట్లాడుతున్నారు కానీ మీరు రోజు ఉండేది ఇలాగే కదా సార్. శివ, నీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? కాఫీ మెషిన్ పని చేయట్లేదా? మార్చేస్తా. ఎవరైనా ఏమన్నా అన్నారా? పీకేస్తా. అసలు కంపెనీ ఏ నచ్చలేదంటే మూసేస్తారా? ఒకసారి ఆలోచించి శివ, నువ్వు మాకెంత వాల్యుయబుల్ ఎంప్లాయీవి. లాస్ట్ మంత్ నీకు ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ మగ్గు కూడా ఇచ్చాంగా. అవునవును, ఆ స్పెల్లింగ్ మిస్టేక్ మగ్గేగా. అదేదో చిన్న టైపోలే శివ. చా, మరి మేము పెట్టే మెయిల్లో ఒక ఫుల్ స్టాప్ మిస్ అయిందని మా ఇన్సెంటివ్ కి ఫుల్ గా స్టాప్ పెట్టేశారు. ఇన్సెంటివ్ పోతే పోయింది, దివాళీ బోనస్ ఇచ్చాంగా. ఏది బల్క్ లో తక్కువకి వస్తాయని తీసుకున్న స్వీట్ బాక్స్లే కదా. అవి చూడగానే తీ బుద్ధి కూడా కాలేదు, తెరిచే టైంకి ఎక్స్పైర్ కూడా అయిపోయినాయి. నీకు అదే ప్రాబ్లం అయితే చెప్పు శివ, నీ కొత్త స్వీట్ బాక్స్ నేను తెప్పిస్తా. ఇప్పించండి. రెసిగ్నేషన్ ఎలాగో సెలబ్రేట్ చేసుకోవాలిగా. ఇంతలా రిజైన్ చేస్తా అంటున్నావు అంటే బయట నీకు మంచి ఆఫర్ ఇచ్చి ఉంటారుగా. ఇక్కడ నుంచి బయటపడ్డమే నాకు పెద్ద ఆఫర్ సార్. టాపిక్ డైవర్ట్ చేయకు. ప్యాకేజ్ ఎంత ఇస్తా అన్నారు? మేమేమో మా శాలరీలు మిగతా కొలీగ్స్ కి చెప్పకూడదు, అడగకూడదు, కానీ మీకు మాత్రం మా ఆఫర్స్ గురించి చెప్పేయాలి. బాగుంది సార్, సూపర్, నైస్. ఇదంతా కాదు, 5% హైక్ ఇస్తా. ఇచ్చి 50% ఎక్కువ వర్క్ కూడా ఇస్తారుగా. ప్రమోషన్ ఇప్పిస్తా. ఇచ్చి నా ఎమోషన్ తాడుకుంటారుగా. ఇలాంటి కంపెనీ నీకు మళ్ళీ దొరకదు శివ. నాకు కూడా అదే కావాలి సార్. నువ్వు చేసే 5 days a week 8 hours a day వర్క్ కి నిన్ను ఇంతకంటే బాగా బయట ఎక్కడ చూడరు శివ. 8 hours అని మాత్రం అనకండి సార్. పొద్దున్నే 9 o'clock ఆఫీస్ లో ఉండాలంటే 7కి స్టార్ట్ అవ్వాలి. 7కి స్టార్ట్ అవ్వాలంటే 6కి లగాలి. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock ఇక్కడ అయిపోతే ట్రాఫిక్ లో ఇంటికి వెళ్ళేసరికి 9 అవుద్ది. తిని పడుకునేసరికి 12 అవుద్ది. మీరు 9 to 5 అంటారు కానీ అది యాక్చువల్లీ 6 to 12. అదేదో మన ఒక్క కంపెనీ 9 to 5 అన్నట్టు అంతలా ఫీల్ అవుతావేంటి శివ? అన్ని కంపెనీస్ ఇంతేగా సార్. అయినా నా బాధ అయితే నేను పడతాను సార్. ఇదంతా మీకెందుకు? ఆ రిజిగ్నేషన్ అయితే యాక్సెప్ట్ చేసేయండి, నేను వెళ్ళిపోతా. అలా ఎలా యాక్సెప్ట్ చేస్తాం శివ? నువ్వు లేకపోతే కంపెనీలో ఎంత వర్క్ అయిపోతుందో తెలుసా? నీలా కట్టుబడే కట్టుబానిసి మాకు దొరకడే. చూసారా సార్, ఎమోషన్లో టంగ్ స్లిప్ అయిపోయారు, నిజం చెప్పేశారు. నేను ఈ కంపెనీ వదలడం వల్ల మీకే లాసు, నాకు కాదు. శివ, 20% హైక్. కొత్త కంపెనీ 40 ఇస్తుంది. ఏంటి, మన ప్యాకేజ్ కి 40% హైక్ ఇచ్చి నేను తీసుకుంటున్నారా? ఏ కంపెనీ అది? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. 40% చాలా ఎక్కువ శివ. అయినా సరే నీ క్యాలిబర్ నాకు తెలుసు కాబట్టి నేను మేనేజ్మెంట్ నొప్పిస్తా, నీకు హైక్ ఇప్పిస్తా. అంతేకాదు, నన్ను ఓవర్ టైం చేయమని ప్రెషర్ కూడా పెట్టకూడదు. శివ, నువ్వు స్ట్రెస్ ఫీల్ అయితే మేం ఫీల్ అయినట్టే. నేను చూసుకుంటాగా. మానేసినప్పుడే మర్యాదలన్నీ గుర్తొస్తాయి మీకు. అంటే నువ్వు ఉంటున్నట్టేగా? ఉన్నట్టే ఉంటనా. థ్యాంక్ యూ శివ. కంగ్రాచులేషన్. నాకెందుకు చెప్తున్నావు? వెళ్ళుంటే నాకు నేను చెప్పుకునేవాడిని, వెళ్ళనివ్వలేదుగా, అందుకే మీకు చెప్తున్నా. సర్లే గాని ఆల్రెడీ ఎగ్జిట్ ఇంటర్వ్యూకి గంట బొక్క. వెళ్ళి పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయి. మొదలెట్టేశాడు. అంటే బిడ్డకు విడుదల లేదా? అంతా చేసి హైక్ ఇవ్వగానే ఆగిపోతావా? ఛే రేయ్, నా ప్లానే హైక్ రా. గట్టిగా మాట్లాడితే నేను ఏ కంపెనీకి అప్లై కూడా చేయలేదు. అరే, ఈ కంపెనీకి కుక్కలా పనిచేస్తే ఏదో ముష్టేసినట్టు 5% హైక్ ఇచ్చాడు. అందుకే మానేస్తానని బెదిరించా. రేయ్, ఈ కంపెనీకి నాలంటోడు దొరకడం నాకే కాదు, వాడికి కూడా తెలుసు. అందుకే ఆడాల్సిన డ్రామా ఆడాక ఇవ్వాల్సిన హైక్ ఇచ్చాడు. రేయ్, 40% హైక్ ఇచ్చాడు అంటే నేను వర్త్ అన్నట్టేగా. కానీ 5% సరిపెడదాం అనుకున్నాడు. 5% అసలు నా అసలు వర్త్ ఎంతో కరెక్టే. రేయ్, మనం ఒక్కసారి కార్పొరేట్లో చేరాక విడుదలంటూ ఉండదురా. విప్లవం అని కట్టింగ్ ఇచ్చి విపరీతంగా సంపాదించే మార్గం వెతికి విరమించుకోవడమే ఇక్కడ విశేషం. ఏంటక్కడ పంచాయతీ? సార్, వర్కింగ్ సార్. మళ్ళీ మొదలెట్టాడు సోదిగాడు. So that was today's video, guys. మనకు నచ్చిన కంపెనీలో పనిచేసినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటామో, మనకు నచ్చని కంపెనీని మనం వదిలేసినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటాం. సో ఈ వీడియో చూసి మీరందరూ కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నాము. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. సార్, ఇప్పుడైనా నేను వెళ్ళొచ్చా? సార్, నేను వెళ్ళాలి సార్. నిన్ను శివ.